ప్రతి సండే వచ్చినా ఏం కాలే. ఒక సండే మిస్ అయినందుకు ఆ నైట్ మొత్తం నాకు నిద్ర లేదు. దయ్యం ఏం చేసిందండి? నైట్ వచ్చి ఏం చేసింది? నాకు 6:30 నుంచి స్టార్ట్ అయింది ఆ ఫీవర్. మీరు మార్నింగ్ మండే నాడు 9:45కి మీకు కాల్ చేసిన సార్. రేపు మన నెంబర్ కాల్ చేస్తే మీరు పేరు చేసినాక తగ్గింది. అప్పటిదాకా జ్వరం తగ్గలేదు. జ్వరం దగ్గర నైట్ అంతా నిద్ర లేదు. విపరీతమైన ఫీవర్, అది చాలా అంత ఘోరంగా ఉండే. మీరు పేరు చేసిన వెంటనే నాకు స్వస్థత వచ్చింది. స్వస్థ వెంటనే వచ్చేసింది. జ్వరం తగ్గిపోయింది. 15 రోజుల కింద నేను మన సండే నాడు డాడీ సర్జరీ అండి, మోకాల సర్జరీ. 15 డేస్ ఒక సండే రాలేదు లాస్ట్ ఈ మంత్ లో. ఆ సండే మీరు రాలేదు, మందిరం రాలేదు. ప్రతి సండే మీరు వచ్చారా? ప్రతి సండే వచ్చినా ఏం కాలే. ఒక సండే మిస్ అయినందుకు ఆ నైట్ మొత్తం నాకు నిద్ర లేదు. ఆ సండే మీరు మిస్ అయింది. సండే చర్చికి రాలేదు. చర్చికి రాకపోతే దయ్యం ఏం చేసిందండి? నైట్ వచ్చి ఏం చేసింది? నాకు 6:30 నుంచి స్టార్ట్ అయింది ఆ ఫీవర్. మీరు మార్నింగ్ మండే నాడు 9:45కి మీకు కాల్ చేసిన సార్. రేపు మన నెంబర్ కాల్ చేస్తే మీరు పేరు చేసినాక తగ్గింది. అప్పటిదాకా జ్వరం తగ్గలేదు. జ్వరం దగ్గర నైట్ అంతా నిద్ర లేదు. డ్యూటీలో ఉన్నా. విపరీతమైన ఫీవర్, అది చాలా అంత ఘోరంగా ఉండే. మీరు పేరు చేసిన వెంటనే నాకు స్వస్థత వచ్చింది. స్వస్థ వెంటనే వచ్చేసింది. జ్వరం తగ్గిపోయింది. అంటే ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను మీరు? ఆ రోజు చర్చికి రాలేదు కాబట్టి. రాలేదు అనుకుని నేను డాడీ అంటే డ్యూటీలో హాస్పిటల్ ఉండేసరికి డుమ్మాలండే. చాలా ప్రయత్నం చేసినా కానీ లీవ్ కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డా. సరేలే డ్యూటీ కదా అని చెప్పి నేను అడ్జస్ట్ అయ్యేసరికి ఒక్క సండే నేను ఎంత బాధపడ్డా అంటే ఈ వచ్చిన డేస్ అన్నికంటే చాలా బాధపడ్డా. మిస్ అయినని చెప్పేసి మీరు బాధపడ్డారు. ఆ రోజు సండే చర్చికి రాలేదు. నువ్వు రాకపోయేసరికి సైతాన్ ఇంటికి వచ్చేసి ఇక నైట్ టైంలో ఇక నిద్రపోకుండా ఫీవర్ ఇచ్చేసింది. తెల్లారి ఇక వరకు ఫీవర్ ఇచ్చేస్తే ఇక ఎమర్జెన్సీలో మీరు ఆఫీస్ ఫోన్ చేస్తారు. మీరు బేతల్ డబల్ చర్చ్ మెంబర్షిప్ తీస్తున్నారు, టైప్ పార్ట్నర్ ఉన్నారు. ఇక సడన్గానే నాకు కనెక్ట్ చేస్తే నేను ఫోన్లో మీకు ప్రార్థన చేశాను. చేసిన తర్వాత వెంటనే దయ్యం బయటకు వచ్చేసింది. క్షణాల్లో జ్వరం తగ్గిపోయింది. వా అంటే దీని ద్వారా ఏమి నేర్చుకోవాలి? ఆదివారము ప్రభు దినము అయితే అందులో ప్రభు దినం పాటించలేదనుకో, ప్రభు తీసేస్తే మిగిలేదేంటి? నీ దినం మిగులుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు సండే పూట చర్చికి వచ్చారా, అది మీకు ప్రభు దినం అవుతుంది. ఆ రోజు సండే పూట చర్చి మానేశారా, ప్రభు తీసేశారా, మిగిలేదేంటి? దినం అనుకుంటారా? మేము దినం జరుపుకుంటున్నాం అంటారు. దినం ఎవరు జరుపుకుంటారండి? చచ్చిపోయిన జరుపుకుంటారు. సో కాబట్టి ఈ బిడ్డ మీరు ప్రతి వారం వచ్చారండి. ఎవ్రీ సండే మీరు వచ్చారు. సండే వచ్చినప్పుడు అసలు బేదల్ డౌట్ చర్చికి ఎవ్రీ సండే వచ్చినప్పుడు మీకు అసలు ఏం కాలేదు, ఏ అటాక్ కాలేదు. కానీ ఆ సండే మిస్ అయినారు. ఆ రోజు దయ్యం వచ్చేసి పట్టేసుకుంది. ఇక జ్వరము మీకు నైట్ నిద్ర పట్టలేదు. తెల్లారి ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిపోయింది. చూడండి, ఇది అందరికి హెచ్చరిక. జాగ్రత్త సోమ. ఎవరైతే ఇక నాకేం కాదులే, నా కండ గుండె బండ అనుకుంటున్నారో, ఇక 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ ఉంది, బిర్యానీ ప్యాక్ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో, జాగ్రత్త సుమ. సైతాన్ ఈ ప్యాక్లకు భయపడదు. అభిషేకం ప్రతి సండే కూడా ప్రభుదినము ఆచరించాలి. సంఘానికి రావాలి, గణపరచాలి. సంఘానికి రాకుండా డుమ్మాలు ఎవరైతే కొడుతున్నారో, జాగ్రత్త సుమ. సైతాన్ వస్తాడు, గొంతు బట్టి పిస్తాడు. ఈ బిడ్డ రెగ్యులర్గా వచ్చి మెంబర్షిప్ తీస్తున్నాడు కాబట్టి బిడ్డ మేము రెస్పాండ్ అయ్యామండి. మీరు రెగ్యులర్ రాకుండా ఆమాస్పడానికి వచ్చారనుకోండి, పరిస్థితి అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? వేల కాల్స్ మాకు వస్తుంటాయి, వేల కాల్స్ వస్తూ ఉంటాయి. అందులో ఎక్కువ శాతం కాల్స్ మండే రోజే వస్తాయంట, ప్రార్థన చేయనని. మరి సండే రోజు చర్చికి రావచ్చుగా. మరి మండే రోజే ఎక్కువ కాల్స్ మాకు ఎప్పుడు వస్తాయి తెలుసా అండి? మండే రోజే వస్తాయి. నేను బాగా మామూలు చెప్తాను, మండే రోజు ఎక్కువ కాల్స్ వస్తాయంటే నాకు వెంటనే క్లిక్ అయింది. ఈ చర్చికి రావడం లేదు, పోవడం లేదు, అందుకే దయ్యం పట్టింది, అది పీడిస్తుంది. అంచేత మండే రోజు ఎమర్జెన్సీ కాల్స్ మండే రోజు వస్తాయి. అలా ఉండొద్దు. ఇంకోటి మనకు నేను ట్రాన్స్ఫర్ కోసం అని లెటర్ మీద మీ ప్రేయర్ చేయించుకుని వెళ్ళిపోయినా. మన గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే అని లెటర్ ఐడి మీద మీరు పేరు చేశారు. చేసినాక పొన్నం ప్రభాకర్ ఒకటి మినిస్టర్, గడ్డం వివేక్ మా జిల్లా మినిస్టర్ అంట, సిద్దిపేట జిల్లా. అసలు ఆ లెటర్ మీరు పేరు చేసిన తర్వాత ఆ సెక్రటరీలో 100 మంది అడ్వకేట్స్ ఉన్నారు. 100 మంది అడ్వకేట్స్ ఉన్నారు. నేను పిఏ కన్సల్ట్ అయినా పోగానే. మీటింగ్ అయిపోయినాక మాట్లాడతాము, నేను కాల్ చేస్తామా అని ఆగమన్నాడు. అన్న తర్వాత 5 నిమిషాలకే పిలిపించి కాల్ చేసి నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ కోసం నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పి ఆర్డర్ కూడా ఇస్తా అని చెప్పి నిన్న కాల్ వచ్చింది. నెక్స్ట్ మంత్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేస్తామని ఆర్డర్ కూడా కాల్ వచ్చింది. చూడండి, ఫోటో చూడండి.
ఎస్ గడ్డం వివేక్ అనండి, ఎమ్మెల్యే అండి, మీ ఎంపీయా? మినిస్టర్ మా సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్. సిద్దిపేట జిల్లా మినిస్టర్. చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ కార్యం చేస్తాడు. ఈ బిడ్డకు నేను ప్రాపస్ ఇచ్చాను. ఏమని ప్రాపస్ ఇచ్చానంటే ఈ బిడ్డ ఎస్ మీరు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నా జాబ్? నేను గజ్వెల్ చేస్తున్నాం. ఎస్ గజ్వెల్ చేస్తాను. ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా గజ్వెల్కి వెళ్ళాలండి. ఎస్ ప్రతిరోజు గజ్వెల్కి వెళ్ళాలి. ఫ్యామిలీ ఏమో ఎస్ తెమిరిగల్లో ఉంటుంది. సో నాకు ట్రాన్స్ఫర్ కావాలని గతంలో ఎన్నోసార్లు మీరు ప్రయత్నాలు చేస్తారు. చేసిన అయిందండి? కాలేదు. అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎస్ చివరికి ప్రతిరోజు తిరుమల నుంచి గజ్వెల్కు ప్రయాణం చేయాలి. ఫ్యామిలీ ఇక్కడ ఉంది అని చెప్పేసి లెటర్ తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. అంటే నేను లెటర్ మీద చేయబెట్టి నేను ప్రార్థన చేస్తే ఒక ప్రాపస్ రిలీజ్ చేస్తాను. ఏంటంటే మీకు త్వరలోనే ట్రాన్స్ఫర్ అవుతుంది అని నేను ప్రాపస్ ఇచ్చాను, రిలీజ్ చేశాను. ఎస్ అభిషేకించాను. ఎస్ ఈ లెటర్ పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక సెక్రటరీ అంటే మీకు తెలిసి ఎంత బిజీగా ఉంటుందో, అసలు ఎవడు ఎక్కడ పట్టించుకోడు. కానీ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఎస్ మినిస్టర్ ని కలిశాడు. ఎస్ మినిస్టర్ కూడా ఎస్ చెప్పాడు. కార్మిక శాఖ మంత్రి ఎస్ గడ్డ వివేక్ గారిని కలిశాడు. దేవుడు అనుగ్రహం చూపించాడు. ఆయన అన్నాడు ఇక మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుందని చెప్పాడు. ఇక నెక్స్ట్ మంత్ ఆర్డర్ వస్తుందని చెప్పాడు. దేవుడు బేతల్ టవ చర్చిలో గట్టిగా చప్పలు కొట్టండి. దేవుడు బేతల్ టవ చర్చిలో అద్భుతాలు చేస్తున్నాడు. నేను ప్రాపసీ ఇచ్చిన తర్వాత ఇక మినిస్టర్ కూడా కదిలాడు. ఎస్ ఆర్డర్ పాస్ అయింది. ట్రాన్స్ఫర్ ఎస్ వస్తుంది. దేవుడు కార్యం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా జోరుగా ఇక నేను ప్రవచిస్తున్నాను. ఇక మీకేవైతే కావడం లేదో అది మీకు జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా. ఏదైతే ఆలస్యం అవుతుందో అది జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా. మీకు చాలా ఈజీగా అయిపోయిందండి. మళ్ళా ఇంకోటి ఏంటంటే పొన్నం ప్రభాకర్ కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ 2 లెటర్స్ మీద నేను చేపించుకొని వెళ్ళిపోయినా. పొన్నం ప్రభాకర్ కలిసి మీరు లెటర్ ఇచ్చాను. ఈ 2 లెటర్లు మీతో పేరు చేపించుకొని వెళ్ళిపోయినా పాస్టర్. ఈ 2 లెటర్లు కూడా ఇమీడియట్లీ వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు వెయిట్ చేపించి సాగర్ ఎవరని చెప్పి పిలిచి కాల్ చేసి మనకు రెస్పాన్స్ ఇచ్చాడు. మా ఎవరైతే ట్రాన్స్కో డైరెక్టర్ సంపత్ కుమార్ సార్ అని ఉంటాడు, కాల్ చేసి మొన్న కలిశాను. కలిసి కూడా నెక్స్ట్ మంత్ ఇస్తామమ్మా, ప్రమోషన్స్ కొంచెం గ్రేట్ చేంజెస్ ఉందని చెప్పి చెప్పారు. చాలా మంది అపాయింట్మెంట్ తీసుకున్నారు, వెయిట్ చేస్తారు. 50 మంది ఉన్నారు. 50 మందికి పక్కన పెట్టేసి మనం పిలిపించి ఫస్ట్ కాల్ మనదే కాల్ చేశాడు. ఫస్ట్ మీదే చేసి పిలిపించి మీతో మాట్లాడి మీకు చేస్తాను చెప్పారు. చూడండి పొన్నం ప్రభాకర్ గారు చూడండి. దేవుడు ఎస్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకడం అంటే చాలా కష్టం అండి. కానీ 50 మంది వెయిట్ చేస్తున్నా కానీ ఈ బిడ్డకు నేను ప్రాపస్ రిలీజ్ చేస్తాను. ఎస్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తాను. దూతల్ని రిలీజ్ చేస్తాను. దూతలు వెళ్ళారు. కార్యం జరిగింది. ఎస్ ఎంతమంది వెయిట్ చేస్తున్నా కానీ అపాయింట్మెంట్ దొరికింది. ఎస్ ఆర్డర్ ఇచ్చారు. దేవుడు కార్యం చేస్తాడు. ఇది గొప్ప కార్యం అండి. మినిస్టర్ కలవడం అంటే మామూలు విషయం కాదు. అవునండి, చాలా కష్టమైన విషయము. కానీ దేవుని అనుగ్రహం ఉన్నది ఈ బిడ్డ మీద. ప్రాపసీ పనిచేస్తుంది. దేవుడు ప్రాపసీ ఇచ్చినప్పుడు ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ దేవుడు తొలగిస్తాడు. ఇప్పుడు మీకు నెక్స్ట్ మంత్ పక్కగా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు తిరుమగిలో వర్క్ చేస్తారు. నేను ప్రవచిస్తున్నాను ఇక మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాను నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా. ఎంతమంది మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా కానీ కార్యాలు జరుగుతాను నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా. మీ విషయంలో దేవుడి దూతలు జోక్యం చేసుకుంటారు, కార్యాలు చేస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా. ఎస్ బ్రదర్, దేవుడుకి మీకు మహిమ తెచ్చారు కాబట్టి, మీ సాక్ష్యం ప్రభుకు మహిమ తెచ్చారు కాబట్టి పరిశుద్ధాత్మను మీకు ఇచ్చేటువంటి ఒక స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే ఎస్ ఆత్మలు చెక్ చేస్తాం. నాకు ఎస్ రాబోయే రోజుల్లో దేవుడు మీ యొక్క శాలరీ కూడా పెంచబోతున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. వారిసీవ్ అని చెప్పండి. ఇంకొంచెం ఫ్యూచర్లో వెళ్ళినప్పుడు నేను సంథింగ్ ఏదో మీకు రావాల్సినటువంటి ఏదో ప్రమోషన్ కూడా నేను చూస్తున్నాను. అది కొంచెం నియర్ ఫ్యూచర్లో ఉంది. ఏమైనా ఉందండి ప్రమోషన్? ఉందా? ఉంది. నేను ప్రవచిస్తున్నాను. ఇదే నేల మీద నిలబడి నేను ప్రవచిస్తున్నాను. మీకు ఫ్యూచర్లో త్వరలోనే ఫ్యూచర్లో ప్రమోషన్ వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా. మీ శాలరీ పెరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా. ఇప్పుడు చూడండి ఈ బిడ్డకు ఏ దూతనైతే నేను కేటాయించి ఉన్నానో ఇప్పుడు ఆ దూత బిడ్డను టచ్ చేస్తాడు. చూడండి కొంచెం ముందుకు రండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఆ దూతను ఆజ్ఞాపిస్తున్నాను. దూత టచ్ చేయండి. చూడండి దూత టచ్ చేస్తున్నాడు. టచ్ చేస్తున్నాడు. దేవుని దూత టచ్ చేస్తాడు. అద్భుతం జరుగుతుంది. కార్యం జరుగుతుంది. మీకు శాలరీ పెరుగుతుంది. ప్రమోషన్ వస్తుంది. కార్యం జరుగుతుంది.
గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా జోరుగా హుషారుగా చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, సే హల్లెలూయా. గాడ్ బ్లెస్. దేవుడి మన బహుగా దీవించును గాక. ఆమె దేవుడి మన బహుగా దీవించును గాక. ఆమె. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఏమైనా సాక్ష్యం ఉన్నట్లయితే సిగ్గుపడద్దు. ఎవరైతే సాక్ష్యం చెప్పి ప్రభు కనపరుస్తున్నారో వారికి ఒక స్పెషల్ ప్రాసెస్ రిలీజ్ చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి మినిస్టర్ ద్వారా కొన్ని కార్యాలు చేయబోతున్నాడు, కొన్ని అద్భుతాలు వాడిని చేయబోతున్నాడు. కొన్ని మేలు కూడా చేయబోతున్నాడు. ఆత్మలు నేను చెక్ చేస్తున్నాను. నాకు సంథింగ్ ఒక వ్యక్తి నేను చూస్తాను, మీకు సర్జన్గా 5 lakhs రూపీస్ రావాల్సిన 5 lakhs రూపీస్ నేను చూస్తున్నాను.